తెలుగు చిత్రసీమలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇప్పుడు నిర్మాతగా తనదైన ముద్ర వేస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై విభిన్నమైన కథలను ప్రేక్షకులకు అందిస్తున్నారామె. కమిటీ కుర్రాళ్ళు సినిమాతో తొలి ప్రయత్నంలోనే హిట్ సాధించిన నిహారిక ఇప్పుడు ఇంకో కొత్త ప్రయోగంగా రాకాసా చిత్రాన్ని తీసుకొస్తున్నారు. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించిన రాకాస ఒక ఫ్యాంటసీ హారర్ కామెడీ. దర్శకురాలు మానస శర్మ తెరకెక్కించిన రాకాస ఒక ఫ్యాంటసీ హారర్ కామెడీ. చిన్న ఊరి నేపథ్యంలో కోట మిస్టరీ, బ్రహ్మరాక్షస కథాంశంతో ఈ సినిమా సాగుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ భయపెట్టడంతో పాటు నవ్వులు కూడా పూయిస్తుంది. ఏప్రిల్ 3, 2026వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో నిహారిక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నిర్మాతగా ఎదుర్కొంటున్న సవాళ్లు, విమర్శల గురించి ఓపెన్గా మాట్లాడిన నిహారిక, నేనేం చేసినా ఎవరో ఒకరు తప్పు అంటూనే ఉంటారు అని ఆవేదన వ్యక్తం చేశారు. కమిటీ కుర్రాళ్ళు చేసేటప్పుడు కొత్త వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నావని అడిగారు. ఇప్పుడు రాకాస లాంటి పెద్ద సినిమా చేస్తుంటే ఇలాంటి ప్రయోగాలు ఎందుకు అంటున్నారు. ఏం చేసినా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు అని ఆమె స్పష్టం చేశారు. విమర్శలను పట్టించుకోవడం మానేశానని, ప్రతి సినిమాతో కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని చెప్పారు. కొణిదెల ఫ్యామిలీ ఎంత ముఖ్యమో తన పింక్ ఎలిఫెంట్ టీం కూడా అంతే ముఖ్యమని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. నేను నమ్మిన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావటం నా లక్ష్యం. ఎవరి మాటలకు భయపడి నా ప్రయాణం ఆపను అని నిహారిక ధైర్యంగా తెలిపారు. ఇక ఏప్రిల్ 3న విడుదల కానున్న రాకాస సినిమా నిర్మాతగా నిహారికకు ఎంతటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ప్రస్తుతం టాలీవుడ్లో హారర్ కామెడీలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.